తప్పు ఎరేసి ఓట్లు లాక్కోవాలి, గుంజుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి రోజుల్లో ఒక శ్రామిక వర్గ పార్టీగా ఉన్న సిపిఎం ఈరోజు ప్రజల నుంచే విరాళాలు వసూలు చేసి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇది ప్రజల పార్టీ. కార్పొరేటర్ దగ్గర మేము నిధులు తీసుకోవట్లేదు. ఎన్నికల బాండ్లు పూర్తిగా రిజెక్ట్ చేసినటువంటి, తిరస్కరించినటువంటి ఏకైక పార్టీ దేశంలో సిపిఎం మాత్రమే. అందువల్ల మేము ప్రజల కోసం పనిచేసేవాళ్ళం కాబట్టి ప్రజల నుంచి వాళ్ళు రుణమో పొలమో వాళ్ళ కష్టాధిష్టంలో నుంచి ఇచ్చేటువంటిదే వాళ్ళు 100 రూపాయలు ఇస్తే అదే ₹1,00,000గా భావించి దాని మీద ఆధారపడి ఈరోజు మా పార్టీ యావత్తు కూడా నడుస్తున్నది. మేము ఎన్నికల్లో డబ్బులు పంచేవాళ్ళం కాదు. ప్రజల దగ్గర తీసుకున్న డబ్బులు ప్రజలకి, ప్రజా ఉద్యమాల కోసం మళ్ళీ తిరిగి ఖర్చు చేస్తాం. అందువల్ల డబ్బు విషయంలో కూడా ఈరోజు రాజకీయాల్లో అవినీతి విచ్చలవిడిగా సాగుతున్నటువంటి స్థితిలో, రాజకీయం కూడా వ్యాపారంగా మారిన స్థితిలో రాజకీయాన్ని ప్రజాసేవగా మార్చాలి, ఒక నూతన రాజకీయ సంస్కృతిని ప్రజల్లో దృష్టి, ఒక యువతరంలో ఒక ఆదర్శంగా చూపెట్టాలనే ఉద్దేశంతో మేము ఈరోజు జోలపట్టి వీధుల్లో విరాళాలు వసూలు చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రంలో రేపు 5వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు తూతూ మంత్రంగా జరగబోతున్నారు. ఒక రకంగా దీన్ని అసెంబ్లీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ అధికారం లేనటువంటి ఒక ఖాళీ బుట్టల్లాగా, చెత్త బుట్టల్లాగా తయారైంది. ఇక్కడ చర్చించేది లేదు, నిర్ణయాలు చేసేది లేదు. కేవలం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు మమ అనిపించేటువంటి ఒక కాగితం పులుల్లాగా మారిపోయింది ఈ అసెంబ్లీ కానీ ఎమ్మెల్యేలు కానీ. ఈ రాష్ట్రంలో 41 మంది ఎమ్మెల్యేలు ప్రజల వ్యతిరేకిస్తుందని ట్రాన్స్ఫర్ చేశారు. అంటే మిగతా 109 మంది ఎమ్మెల్యేల మీద ప్రజాభిమానం ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత, మమ్మల్ని ఓడిస్తామని వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ ఇక్కడ ఎమ్మెల్యేల మీద పడుతుందా, ఎమ్మెల్యేల మీద ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద పడుతుందా అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా ఉన్నది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది, ప్రజాభిమానాన్ని కోల్పోయింది. అందువల్లే ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తుంది. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అనేక రూపాల్లో ఆందోళనకు దిగి వీధుల్లో ఈరోజు తాడో పేడో పేల్చుకోవడానికి సిద్ధపడ్డారనేది కారణం. కానీ ప్రజల సమస్యలు ఏవి కూడా అసెంబ్లీలో ప్రతిబింబించడం లేదు. అసెంబ్లీని కేవలం నోరు వాయాలైనటువంటి ఒక మూగజీవి కింద మార్చేయటం, ఇది మన ప్రజాస్వామ్యానికి తీరనటువంటి ప్రమాదం. కేంద్రంలో పార్లమెంటు అలాగే తయారు చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ అసెంబ్లీని అదే విధంగా మార్చేస్తూ ఉన్నారు. అందుకని అసెంబ్లీ, పార్లమెంటుల యొక్క ఒక శక్తి పునరుద్ధరించడానికి, ప్రజాస్వామ్యం యొక్క శక్తి, దాని యొక్క విలువని పెంపొందింపజేయడానికి మేము సిపిఎం కానీ వామపక్షాలు కానీ కృషి చేస్తాం.